ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రివిలక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆశ్వీజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వీజ బహుళ నవమి, అనంతరం దశమి. ఈ నవమి తిథిలో సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. దశమి తిథిలో విద్యా సంబంధిత కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి లక్ష్మీ పూజ, గోసేవ అభివృద్ధిని కలిగిస్తుంది, ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది, రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం శని నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. ఒక వివాహం తప్ప అన్ని శుభకార్యాలకి ఇది బాగా ఉపకరిస్తుంది, ఉత్తమమైనటువంటి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ శని ప్రస్తుతం తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి, విజయాల్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కనకదారాస్తం వంటి స్థితులు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, ఆర్థిక విజయాలకి దోహదపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకి చేసేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. కీర్తి, ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వరకు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు ఈ సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి పుష్పాలతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, ఆర్థిక బలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. వ్యవహారాల్లో ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సోదరుల ద్వారా సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి పరిష్కరించబడతాయి.
వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఆర్థికంగా ఉపయోగపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా ప్రయోజనాల్ని సాధించేటువంటి అవకాశాలని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని ధరించి ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆవేశంతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విశేష ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పరిపూర్ణ విజయాలని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచన విధానాలు సక్రమంగా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థిక జయం చేకూరుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి శివస్తుతి పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వ్యయం తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ పరిష్కరించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు ఉద్యోగపరంగా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఉత్తమ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభవార్తల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి పసుపు పుష్పాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా వ్యాపారపరంగా నష్టాలని పొందేటువంటి సంఘటనలు లేకపోలేదు.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, క్రమశిక్షణని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని ధరించి ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే అష్టమ బృహస్పతి ద్వారా, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అయోమయ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు, బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది, మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు, ఆనందం లభిస్తుంది, ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధిని వేగవంతంగా కలిగిస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సూక్త విధానంతో పూజించినట్టయితే ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అయోమయ పరిస్థితి కొనసాగుతుంది, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శత్రు బలం పెరుగుతుంది, నూతన వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు, కుటుంబ పరిస్థితుల్లో కూడా అనుకూలత తగ్గుతుంది, వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు పెరుగుతాయి, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, పితృ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది, ప్రమాదాలు, వాహనపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రమాదాన్ని దూరం చేస్తుంది, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది, ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు, నూతన సమస్యలు చుట్టుముట్టినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు, ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు, గృహ ఉపయోగ కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది, అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాగణపతిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, విఘ్నాలు దూరం అవుతాయి, విజయాల్ని ఆహ్వానించగలుగుతారు, ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన నీళ్ల విరేచనాల సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. సామాన్యంగా ఈ నీళ్ల విరేచనాలు అనేటువంటి సమస్య ఒకటి అజీర్ణం వల్ల వచ్చేందుకు అవకాశం ఉంటుంది, అలాగే రెండోది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు కారణాలు కూడా ఈ రెండు కారణాల వల్ల కూడా నీళ్ల విరేచనాలు కాకుండా చూసుకోగలిగినటువంటి శక్తి మన చేతిలో ఉంటుంది. అంటే పూర్తిగా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ సమస్య రానే రాదు.
ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా మనం బయట నుంచి తీసుకునేటువంటి కలుషితమైనటువంటి ఆహారము, కలుషితమైనటువంటి నీరు, ఈ రెండింటి నుంచే వస్తాయి మనకి. అందుకని ఆహారం మనం చక్కగా పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక ఇటువంటి సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మన జీర్ణశక్తిని అనుకూలంగా ఉండేటట్టుగా, అంటే జీర్ణశక్తికి అనుకూలంగా ఉండేలాగా ఆహారం తీసుకుంటూ ఉన్నా కూడా ఇటువంటి సమస్య రాదు. అయితే ఈ సమస్య ఆల్రెడీ ఎవరికైనా ఉన్నట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవడానికి మనం ఒక మంచి ఆయుర్వేద ఔషధం తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి మొట్టమొదటిది ప్రధానమైనటువంటిది ఏంటంటే దానిమ్మ తొక్కలు. ఈ దానిమ్మకి జీర్ణమండలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లను కానివ్వండి, అజీర్ణాన్ని కానివ్వండి బాగా తగ్గించేటువంటి గుణం ఉంటుందన్నమాట. మామూలుగా మనం ఏం చేస్తాం, దానిమ్మ పండు తిన్న తర్వాత ఆ తొక్కలన్నీ బయట పడేస్తూ ఉంటాం. అయితే ఆ తొక్కలలో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఆ దానిమ్మ తొక్కలన్నింటినీ కూడా చక్కగా ఎండబెట్టి ఉంచుకుని వాటిని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 160 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది అంటే ప్రాణిని రక్ష చేయడం. ఆ ప్రాణిని రక్ష చేయడం అనేటటువంటి ధర్మము ఎరుకలోకి వచ్చిన పాండిత్యమేదో అది పాండిత్యం. ఒక ప్రాణి కనపడితే దాన్ని రక్షించడానికి నేను ఎంత ప్రయత్నం చెయ్యొచ్చని చూసినటువంటి సంస్కార వైభవం ఉందే అది పాండిత్యం. అందుకే దేవీ భాగవతంలో ఘట్టం అకస్మాత్తుగా అనుగ్రహించింది ఒక పామరుణ్ణి అమ్మవారు. అనుగ్రహించేటప్పటికి ఓ పందిని జరుగుతున్నాడు వేటగాడు. అడవి పంది పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన పర్ణశాలలోకే దూరి తడిక చీల్చుకుని పక్కకు పోయింది. వేటగాడు గబగబా వచ్చి అడిగాడు. ఆయన భయపడిపోయి అయ్యమ్మని నించున్నాడు. అది సారస్వత బీజం. అమ్మవారు అనుగ్రహించి కవిత్వ శక్తి ఇచ్చేసింది. ఇచ్చేయగానే ఆయన మహావిద్వాంసుడైపోయాడు. అడవి పందిని వేటాడుతున్న వేటగాడు వచ్చి అడిగాడు, పందిని బాణం పెట్టి కొట్టాను, ఇలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఆయనకి తెలిసి అక్కడే పడుకుంది తడిక చాటునది పాపం భయంతోనని. ఆయన అన్నాడు, యాపశ్యతి సాబ్రూతే ఆబ్రూతే సనపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః. ఎందుకురా అని మాట్లాడుతావు? చూసింది చెప్పదు, చెప్పింది చూడదు, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. చూసింది చెప్పదంటే చూసినవి కళ్ళు, అవి చెప్పవు. చెప్పేది నోరు, అది చూడదు. చూడంది చెప్పడం ఎందుకు, చూసింది చెప్పంది ఎందుకు, కాబట్టి ఊరుకో, ఇంకో జంతువుని ఎత్తుక్కో. పాండిత్యం రావడం గొప్ప కాదు, ప్రాణిరక్షణ చెయ్యాలన్న సంస్కృతితో కూడిన పాండిత్యం పరదేవతానుగ్రహం. అది లేనినాడు జ్ఞాన కలునిలోని శారదయువులే. అది పోతనగారి హృదయం భాగవతంలో. కాబట్టి ఆ తల్లి తనని నమ్ముకుని వచ్చాడు పుత్రసముడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాడు. తన పేరు కూడా చెప్పుకోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణదుఃఖపలాహ్యసి అని చెప్పుకున్నాడు. అమ్మా నీకు కష్టం లేదమ్మా, నేను వచ్చానమ్మా అన్నాడు. అంత తాపత్రయపడిన వ్యక్తిని నేను సత్యమే చెప్పేయాలి తప్ప అసత్యం ఆడకూడదని చెప్పి ఇప్పుడేనండి అదిగో అలా వెళ్ళాడు ఆయనే హనుమ అని చెప్పేయకూడదు. అలా చెప్తే ఇప్పుడు ఆయన్ని పట్టుకుని ఆయన ప్రాణములను ఉత్తరించేశారనుకోండి, ఆ పాపం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. అందుకే వాక్కు గురించి చెప్పినన్ని నియమాలు మీకు వేదంలో దేని గురించి కనపడం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని నియమాలు చెప్తుంది. సత్యం చెప్పు. సత్యం చెప్పమన్నారు కదా అని చాలా కఠినంగా నువ్వు ఫెయిల్ అయిపోయావా అని చెప్పకు. ఏమిటో నెంబర్ కనపట్టలేదురా, రేపు ఏమైనా వస్తుందేమో చూద్దాం సవరణ అన్నారు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పు. అవతలవాడి ప్రాణం పోతోంది అన్నప్పుడు వాడి ప్రాణం నిలబెట్టడం పెద్ద ధర్మం. దానికోసం ఆవిడ అబద్ధం ఆడితే అది దోషం కాదు. దేని వలన దోషం కాదు, తన తీర్పు వలన దోషం కాకపోవడం కాదు, వేద హృదయము చేత దోషము కాదు. దోషము కాదు అని చెప్పేటప్పుడు నాకు అనిపించింది కాబట్టి దోషం కాకుండా పోదు, సీతమ్మకు అనిపించింది కాబట్టి దోషం కాకుండా పోదు. వేదం అలా చెప్పుంటే అది దోషం కాకుండా పోతుంది. అది మీరు పట్టుకోవాలి. రామాయణం వేదోపబృంహణం. వేదము యొక్క మర్యాదని రామాయణం నిలబెట్టాలి. అంటే ఆవిడ ఇంత తత్తరపాటులో కూడా ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఏది చెప్తుంది అంటే శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడుతుంది. శాస్త్రము ఆధారము లేకుండా తన బుద్ధికి తోచిన మాట ఆవిడ మాట్లాడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఇది చెయ్యాలా ఇది చేయకూడదా అంటే నాకు తోచి చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని బట్టి చెప్పాలి.
ఇప్పుడు ఆవిడ వేద ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆవిష్కరించింది. అది ధర్మం అంటే. తప్ప పక్షపాత బుద్ధితో సీతమ్మ వ్యవహరించిందని భావన చేయకూడదు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, అవతల ఒత్తిడిలో ఉన్నారు, ప్రభువుకి ఈ మాట చేరిపోవాలి, లేకపోతే ఆయనకు ఆగ్రహం వస్తుంది, ప్రమదావనం పాడైపోయిందని గబగబా పరిగెత్తుకెళ్ళారు. వాళ్ళు వెళ్ళి, అయ్యా ప్రమదావనాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం పాడి చేసింది. అది విష్ణు తేజస్సో అగ్ని తేజస్సో ఇంద్ర తేజస్సో తెలియదు, కానీ దానికి అలసట ఉన్నట్టు కనపట్టలేదు. అది ప్రమదావనాన్ని అంతటినీ భంజించింది. కానీ ఏమి విచిత్రమో, అది సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షం జోలికి మాత్రం వెళ్ళలేదు. సరికదా, నీకు అత్యంత ప్రియమైన సీతమ్మతో ఆ వానరం మాట్లాడింది. ఇది వాడి కోపం. ప్రమదావనం పోతే వాడికి పెద్ద బాధ కాదు, తపశ్శక్తితో సృష్టిస్తాడు వనాన్ని మళ్ళీ, అందుకు బాధపడడం. తాను ఇంతకాలం నుంచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే మధ్యలో గడ్డి పరక పెట్టి తప్ప మాట్లాడనటువంటి తల్లి ఎవరితోనో ప్రియంగా మాట్లాడింది. ఇది వాడు అంగీకరించలేడు, మగ కోతైనా సరే. ఇంతకన్నా రాక్షసత్వం అంటే అర్థమేముంది నాకు చెప్పండి? మహర్షి రచనలో గొప్పతనం ఎక్కడుంటుందంటే, వాడు రాక్షసుడు అని నాలా 100 మాటలు అనరు. వాడు చేసింది చెప్తారు, రాముడు చేసింది చెప్తారు. రాముడు చేసింది చెప్పినప్పుడు ధర్మాత్ముడని మనమే అనాలి. రావణుడు చేసింది చెప్పినప్పుడు వాడు దుర్మార్గుడని మన చేత అనిపిస్తారు. ఎందుకు అలా అనిపిస్తారంటే, నీకది అర్థమైపోయిన తర్వాత ఇంకా నువ్వు అలా ఉండడానికి వీల్లేదని. రావణుడు దుర్మార్గుడు అని మన పని మనం చేసేసుకోమని కాదు, మనం అలా చేయకూడదు అని తెలుసుకోవాలి. అది సౌందర్యం, అది సుందరకాండ, అది సందేశం ఇవ్వడం అంటే. కావ్యం కదూ, పరమమధురంగా ప్రియాతిప్రియంగా మాట్లాడుతూ సందేశాన్ని ఇస్తారు మహర్షి. అది వాల్మీకి రామాయణ వైచిత్రి. కాబట్టి ఎప్పుడైతే సీతమ్మ తల్లితో ఒక వానరం మాట్లాడిందన్న మాట విన్నాడో, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రబిందవః దీప్తాభ్యామివ దీపాభ్యాం సార్చిష స్నేహబిందవః. బాగా నూనె పోసేసినటువంటి దీపపు కుండిలో ఒత్తి బాగా వేసేసి వెలిగిస్తే ఎక్కువగా నూనె పీల్చుకున్నటువంటి కారణం చేత అగ్నిహోత్రంతో వెలుగుతున్నటువంటి ఆ దీప పుంజం, ఆ కాంతి పుంజం నేల మీదకి ఎలా వెలుగుతూ రాలి పడుతుందో, అలా తనకి ఆమె యందు అంత ప్రీతి ఉండగా తనతో మాట్లాడని సీతమ్మతో ఎక్కడ నుంచో వచ్చిన ఒక మహావానరం మాట్లాడిందని, ఆ మహావానరంతో సీతమ్మ మాట్లాడిందని, ఆ సీతమ్మ పట్ల వానరానికి భక్త్యో ప్రీతో ప్రేమో ఉందని, ఉన్న కారణం చేత తనకి ప్రియమైన అశోకవనాన్ని భంజించి సీతమ్మ కూర్చున్న చించుపావృక్షాన్ని మాత్రం రక్ష చేసిందన్నది అసలు లోపల ఇమడదొక్క క్షణం కూడా అగ్నిహోత్రంలా పడిపోతుందంతే. నేను కంటి వెంట బాష్పధారాలు పడ్డాయిట. అది ఏడుపు కాదు, ఆగ్రహం. అంత కోపంలో నీటి బిందువులు పడ్డాయిట. లోహితాక్షం మహాబాహుం మహారజితవాసనం అంటారు మహర్షి. ఎర్రటి కళ్ళతో ఉంటాడు. ఆ లోపలి రజోగుణం వ్యక్తం అవుతూ ఉంటుంది కళ్ళల్లోంచి. అంచులు కూడా ఎరుపుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రామాయణంలో వర్ణన చదవండి, సీతమ్మ గురించి మాట్లాడితే నలుపైన కనుకొలుకొలున్నదానా అని పిలుస్తుంటారు, అసితీక్షణ అంటారు. అంత బాధలో ఉండి కూడా ఆమె కన్నులు నల్లగా ఉంటాయి. అంటే అమాయకత్వం, అజ్ఞానం తెలియని వాడు బాగుపడాలన్నది లోపలుంది కాబట్టి రజోగుణంగా వ్యక్తం అవ్వలేదు. అది సాత్విక బుద్ధిగా ఉండిపోవడం ఆమె కన్నుల నల్లతనానికి గుర్తు. ఆమె కన్నులే ఎరుపెక్కితే ఇక లోకం నిలబడుతుందా? అది ఆవిడ గొప్పతనం. ఇది రావణుని లేఖితనం. కాబట్టి కంటి వెంట నీటి చుక్కలు పడ్డాయి. వెంటనే 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. ఆగ్రహానికి వశుడైపోయినటువంటి వాడి తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి ఇది ఉదాహరణ. అప్పటి వరకు హనుమ చేసినది కేవలం అశోకవన భంజనం అంతే. అది ఒక పెద్ద కోతి కూడా చేస్తుంది. 4 చెట్లు విరిచేయడం పెద్ద విశేషం కాదు. ఆ పని చేసినందుకు దాన్ని పట్టమని లేదా కొట్టమని దాన్ని చంపమని ఎంతమందిని నియోగించాడో తెలుసా? 80,000 మంది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఏ వానరం సీతమ్మతో మాట్లాడిందో ఆ వానరం మళ్ళీ నోరు అని తెరవడానికి వీల్లేదు. 80,000 మంది ఒక్కొక్క బాణమే వేసిన ఓ కోతి శరీరం ఎంత ఉంటుంది? అంగుళం చోటు లేకుండా బాణాలు దిగిపోయి కింద పడిపోలేదు. ఇక మళ్ళీ దాని ఊపిరి వాక్కుగా మారడానికి వీల్లేదు. అది వాడి కక్ష. ఇది ప్రమాదం. అవతలి భూతం ఎటువంటిదన్నది కూడా ఆలోచించకుండా ఇంతమందిని ప్రయోగించాడంటే లోపల ఎంత విశృంఖల కాముకత్వం ఉన్నవాడో చూడండి. చెప్పారా మహర్షలా?
మీరు అలా అన్వయం చేసుకోవాలి శ్లోకాన్ని. అది మహర్షి యొక్క రచనా వైచిత్ర్యం. ఎందుకు తీసేశాడు మహానుభావుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి యొక్క బొటనవేలు అంటే, మహారాజులు వేటకెళ్ళినప్పుడు వాళ్ళతో వేట కుక్కలు వెడతాయి. వేట కుక్కలు విచిత్ర వేషధారణ ఉన్న వాళ్ళని చూస్తే అరుస్తాయి, అది లక్షణం. పాకల్లో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర కాస్త వాళ్ళు ఇచ్చినటువంటి అన్నం తిని కుక్కలు బ్రతుకుతూ ఉంటాయి. మహారాజు వెంట వచ్చినటువంటి వేట కుక్కలకి ఏకలవ్యుడిని చూసి ఆశ్చర్యం వేసి భౌ అంది. అన్నప్పుడు నోరు ఇలా తెరుచుకుంది. తనని చూసి అరిచింది కాబట్టి కోపం వచ్చి ఏకకాలంలో 8 బాణాలు వేశాడు, పైకి కిందకి. ఇక మళ్ళీ ఇలా తెరిచిన కుక్క నోరు ఇలా మూసుకోకూడదు, తీసేశాడు బొటనవేలు ద్రోణాచార్యులు వారు. ఒక కుక్కరిస్తే 8 బాణాలు వేసిన వాడివి రేపు నీకు విలువిద్యనిస్తే లోకాన్ని పాడు చేసేస్తావు, అహంకారంతో ఉండడానికి వీల్లేదు. పాత్రత లేని చోట విద్య ఉండకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంతటి మహాబలవంతుడు రాక్షసులు లెక్క ఆయనకి. కాబట్టి నిర్భయత్వం అన్నది శరీరత ఆత్మత ఏకకాలమునందు ప్రకాశించినటువంటి యోగి వాంగ్మయం మొత్తం మీద ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే. ఈ నీల విరేచనాల సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని తొందరగా తగ్గించుకోవడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకునేటువంటి ఆహారంలో కారము పులుపు రెండింటిని కూడా తగ్గించేసేయాలి అని. అంటే తగ్గించేసుకుని తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం బియ్యాన్ని వేయించి ఒక జావలాగా చేసి తీసుకోవచ్చు. అలాగే సగ్గు బియ్యంతో జావలాగా చేసుకుని తీసుకోవచ్చు. ఈ రెండు కూడా ఏంటంటే తొందరగా విరేచనాలు తగ్గడానికి బాగా తోడ్పడతాయి. అలాగే మనం ఇందాక ఒక ఔషధం తయారు చేసుకోవడం మొదలుపెట్టాం. దానిమ్మ తొక్కల చూర్ణాన్ని తీసుకున్నాం కదా. ఈ ఔషధంలో మనం తర్వాత తీసుకోవాల్సినవి ఏమేంటంటే యాలక్కాయలు, తర్వాత జాజికాయ. జాజికాయ కూడా విరేచనాలు అవుతుంటే తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ యాలక్కాయలు కూడా విరేచనాల సమస్య తగ్గించడానికి, అగ్నిదీప్తిని చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి గుణం ఉంటుంది. జాజికాయ చూర్ణాన్ని ఒక 5 గ్రాముల పరిమాణంలో, అలాగే యాలక్కాయల చూర్ణాన్ని కూడా ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో మనం వేసుకోవాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే చక్కెర. చక్కెర ఈ విరేచనాల సమయంలో ఉండేటువంటి నీరసాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఔషధం అంటే మనకి వికారంగా లేకుండా తేలికగా ఔషధం తీసుకుంది కూడా చక్కెర బాగా అవసరం అన్నమాట. చక్కెరని మనం తీసుకున్నటువంటి దానిమ్మ తొక్కల చూర్ణానికి సమానంగా అంటే 160 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. చక్కెరని కూడా మెత్తడి చూర్ణంలాగా చేసేసి 160 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఇందాక మనం తీసుకున్నటువంటి జాజికాయ, తర్వాత ఏలక్కాయలు, దానిమ్మ తొక్కల చూర్ణం, ఈ చక్కెర అన్నీ బాగా కలిపేసి ఒక మిశ్రమంలాగా తయారు చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క చెంచా పరిమాణంలో కొంచెం కమ్మటి మజ్జిగలో కలిపేసుకొని తాగాలి. ఈ విధంగా తీసుకుంటే కనుక ఈ విరేచనాల సమస్యను తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. పుట్టుమచ్చల శాస్త్రంలో పురుషులకు ఉన్నటువంటి పుట్టుమచ్చలకు, స్త్రీలకు ఉన్నటువంటి పుట్టుమచ్చలకు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉన్నట్లుగా మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా పుట్టుమచ్చల శాస్త్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ స్త్రీకైనా సరే కుడి కంటిలో తేనె రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీ చక్కటి గుణవంతురాలిగా ప్రసిద్ధురాలవటానికి ఆస్కారం ఎంతగానో ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్త్రీలెవరికైనా సరే ఎడమ కంటిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళ జీవితం సుఖంగా సాఫీగా సాగిపోతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా భర్తతో అనురాగపూర్వకంగా వ్యవహరిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఏ స్త్రీకైనా సరే ఎడమ కంటిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీ కేవలం తన భర్త గురించి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతుందని, కుటుంబ సభ్యులందరి యొక్క ఆదరాభిమానాలను చూరగొనటానికి ఆస్కారం ఎంతగానో ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అలాగే స్త్రీలెవరికైనా సరే కంట్లో తెల్లగుడ్డు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే
అటువంటి స్త్రీలు వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు మెచ్చుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారని, తమని తాను మెచ్చుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే కంట్లో నల్లగుడ్డుకి సమీపంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే భర్త యొక్క అనురాగాన్ని, భర్త యొక్క ప్రేమాభిమానాలను సులభంగా పొందటానికి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే కంటి రెప్పలకు పై భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి స్త్రీలు ఏ మాట చెప్పినా సరే అందరూ కూడా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అటువంటి స్త్రీల చేత ఎక్కువగా ఆకర్షించబడటానికి కూడా ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఏ స్త్రీకైనా సరే కంటి రెప్పలకు క్రింది భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి స్త్రీలు ఉన్నత విద్యాభ్యాసాన్ని సాధించటానికి ఆస్కారం ఉందని, ఉన్నత విద్యాభ్యాసం ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలను పెంపొందింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కనుక స్త్రీలు ఎవరికైనా సరే కంటి రెప్పలకు క్రింది భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఉన్నత విద్యల ద్వారా విశేషంగా రాణించి సంఘంలో అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే కంటి కొనలలో పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి స్త్రీలు తమ వాగ్ధాటితో అనేక మందిని నియంత్రిస్తారని, అత్యున్నత పదవులలో అత్యున్నత హోదాలో రాణించడానికి ఆస్కారం ఉందని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఏ స్త్రీకైనా సరే కుడి చెక్కిలి మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే కొద్దిగా సామాన్య ఫలితాలు కలగటానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అయితే స్త్రీలు ఎవరికైనా సరే ఎడమ చెక్కిలి మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని, ఏ స్త్రీకైనా సరే ఎడమ చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే నిరంతరము కూడా జీవితంలో ఎప్పుడూ చేతి నిండా ధనం కలిగి ఉంటారని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కనుక స్త్రీలు ఎవరికైనా సరే ఎడమ చెక్కిలి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ధన సమృద్ధి ద్వారా జీవితంలో సర్వ సంపదలను పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, ఆ ముక్కు మీద పుట్టుమచ్చ స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తుందో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. నక్షత్ర రీత్యా పొందేటటువంటి యోగాలు చాలా కీలకమైనవి. జన్మదినోత్సవ సమయంలో నక్షత్ర బలమే ప్రధానమైనది. ఈ క్రమంలో రోహిణి నక్షత్రం 2వ పాదంలో జన్మిస్తే దాని పేరు భృత్యాంశ అంటాం. ఈ భృత్యాంశకి శుక్రుడు అధిపతిగా ఉన్నారు. విశేషమైనటువంటి శక్తి, విశేషమైనటువంటి సౌందర్యము కలిగి ఉంటారు వీరు. రాస్యాధిపతి శుక్రుడే, అలాగే పాద అంశాధిపతి కూడా శుక్రుడు అవటం, 2వ పాదానికి శుక్రుడు అధిపతిగా ఉండటం, అలాగే నక్షత్ర దశానాథుడు అయినటువంటి చంద్రుడికి కూడా ఈ 2వ పాదాంశాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రుడుగా ఉండటం ద్వారా పరిపూర్ణమైన శక్తి వస్తుంది. విశేషంగా 2వ పాదము చంద్రుడి యొక్క ఉచ్చస్థానాన్ని సూచిస్తోంది. కాబట్టి భృత్యాంశలో జన్మించిన వారు సుందరాంగులై, అలంకార ప్రియులై, అందంగా, విశేషంగా, ఆకర్షణీయంగా, సన్నగా, నాజుగ్గా, బక్కపలచగా చక్కగా ఉంటారు. ఈ రోహిణి నక్షత్రంలో చంద్రుడి యొక్క బలం, శుక్రుడి యొక్క బలం కీలకంగా ఉంటుంది. ఈ క్రమంలో కార్యసాధనా తత్పరులై ఉంటారు. దయాగుణము, గౌరవ మర్యాదలు కలిగి, అలాగే అందరినీ కూడా ఆనందింపచేసేటటువంటి మానసిక లక్షణాలు, అలాగే వాక్కు సంపద వీరి సొంతం. ఇంకా విశేషించి
ప్రయాణాల్లో ఇష్టత పొందుతూ ఉంటారు. ప్రయాణాలు చేయాలనేటటువంటి కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాలను చూచి రావాలనేటటువంటి తృష్ణ ఉంటుంది. దాంతోపాటుగా వ్యాపార దక్షత, అనేక మంది పరివారము, ఆధునిక దృక్పథములు కలిగి వ్యవహరిస్తూ ఉంటారు. విశేషమైనటువంటి జ్ఞానము, గణితమునందు ఇష్టత, పలుకుబడి, మేధావులే కానీ స్వశక్తి తక్కువగా ఉంటుంది. పండితులే కానీ స్వయంగా చేయలేనటువంటి శారీరకమైనటువంటి సామర్థ్యం తక్కువగా కలిగి ఉన్నది. కనికరం అధికంగా ఉంటుంది. దైవప్రీతి, దూరదేశముల యందు నివాసము కనపడుతోంది. సూక్ష్మబుద్ధి, సున్నితమైనటువంటి ఆలోచన, వాక్చాతుర్యము, అనేక మంది మిత్రులతో ఎప్పుడూ కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం అంటే ఎలాంటి నక్షత్రము? అది శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి నక్షత్రము. ఓషధీ గుణ సంపద కలిగినటువంటి నక్షత్రము. శాస్త్రాన్ని పరిశీలిస్తే రోహంతి అంగాని వ్యాప్నోతి ఇది రోహిణి, రోహంతి భావై వ్యాప్నోతి ఇది రోహిణి. రుహ బీజ జన్మని ప్రాదుర్భావే అని సూత్రం. రుహ అనే శబ్దం నుంచి ఈ రోహిణి వచ్చింది. బీజ జన్మని ప్రాదుర్భావే అంటే ప్రతి అంగాన్ని కూడా అభివృద్ధి చేసేటటువంటి శక్తి ఉంటుంది దీనికి. అలాగే రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి భావము కూడా, ప్రతి ఆలోచన కూడా వృద్ధి పొందే విధంగా ఉంటుంది. ఈ వృద్ధినిచ్చేటటువంటి లక్షణం బీజ జన్మని ప్రాదుర్భావే. ఒక సంకల్పం కానీ, ఒక మాట కానీ, ఒక ప్రవర్తన కానీ, ఒక పని కానీ ప్రారంభం చేస్తే దాని యొక్క ఫలితము చైతన్యవంతంగా ఉంటుంది. విశేషమైనటువంటి వృద్ధితో ఉంటుంది. వీళ్ళ భావాలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. 2వ పాదంలో జన్మించడం ద్వారాగా రోహిణీ నక్షత్రం యొక్క శక్తి అమోఘంగా ఉంటుంది. సౌఖ్యవంతంగా ఉంటుంది. సంపదాయుతంగా ఉంటుంది. ప్రతి పనిని అవలీలగా చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎంత అవలీలగా ఎత్తారో అంత అవలీలగా కష్టతరమైనటువంటి పనుల్ని సాధిస్తారు. ఎప్పుడు కూడా ఉల్లాసంగా, సంతోషంగా, ఉత్సాహంగా, శాంతమూర్తులుగా వెలుగొందుతూ ఉంటారు. దైవశక్తి అపారంగా ఉంటుంది. లక్ష్మీ అంశ అధికంగా ఉంటుంది. గృహములు, వాహనములతో తొలుతూగుతూ ఉంటారు. స్వదేశ విదేశ సంపాదన కలిగి ఉంటారు. అత్యధిక శాతం వ్యవసాయదారులై ఉండటానికి కూడా అవకాశం కనపడుతుంది. ఇంకా ప్రధానంగా చెప్తే ముఖ్యంగా అదృష్టవారాన్ని పరిశీలన కనుక చేసినట్లయితే శుక్రవారం అదృష్టవారం. అదృష్ట దైవం మహాలక్ష్మి. శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి అదృష్ట రంగు లేత పసుపు, నిమ్మపండు రంగు, లేత పసుపు వర్ణం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రోహిణీ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, అదృష్ట దైవం ఎవరు, వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ముఖంపై మొటిమల నివారణకు సర్పాసనం ఉపకరిస్తుంది. ముఖంపై మొటిమలు ఆహార విహారాల లోపాల వల్ల, ముఖ పరిశుభ్రత లోపించటం వల్ల, కాలుష్యం వల్ల, అధిక కొవ్వు పదార్థాల్ని ఆహారంలో తీసుకోవటం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మొటిమల నివారణకు సర్పాసనం మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. తరువాత 2 కాళ్ళు చాపాలి. 2 కాళ్ళు వెనక్కి చాపి ఉన్న స్థితిలో 2 భుజాల మీద నుంచి 2 వైపులా తల తిప్పి చూడాలి. ఈ ఆసనం వల్ల ముఖానికి చక్కటి వ్యాయామం చేకూరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అన్నారు. ఆరోగ్యం కోసం దైవచింతన కూడా చాలా అవసరం. వాస్తుశాస్త్రంలో ఏ లోపం గనక ఉన్నట్లయితే అనారోగ్యాలు సంభవిస్తాయి ఇంటి యజమానికి, పిల్లలకి, గృహిణికి అనేటువంటి విషయం కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక గృహంలో తరచూ ఎప్పుడూ అనారోగ్యాలే పట్టి పీడిస్తూ ఉన్నట్లయితే దానికి వాస్తుశాస్త్రరీత్యా దోషాలు ఉన్నాయి అని చెప్పేసి గ్రహించక తప్పదు.
అనారోగ్య లక్షణాలకి మూల కారణం ఈ వాస్తుశాస్త్రరీత్యా కనుక పరిశీలన చేసినట్లయితే నైరుతియే ముఖ్యమైనటువంటి దోషంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ దిశలో గనక వాస్తు దోషం గనక ఉంటే మనిషికి తన మీద తనకే నియంత్రణ అనేటువంటిది ఉండనే ఉండదు. మానసిక ఆందోళన అత్యధికమైపోతుంది. వివిధ పనులతో పాటుగా లేనిపోని అలవాట్లు కూడాను వచ్చి ఆయన ఆర్థిక పరంగా చాలా నష్టానికి గురి కావటం, దాని రీత్యా మానసికంగా కుంగిపోవటం ఇత్యాది విషయాలు నైరుతి దోషం వల్లే సంభవిస్తాయి. నైరుతిలో ప్రహరీ గేటు కానీ, నైరుతిలో ఇంటికి ద్వారం కానీ, నైరుతి పెరగటం కానీ, ఇల్లు చతురస్రంగా లేకపోవటం, నైరుతి వీధిపోటు, ఇవన్నీ కూడా గుండెకు సంబంధించినటువంటి విశేషాంశాలకి నాంది పలుకుతుంది. స్థలంలో ఉత్తర వాయువ్యం గనక పెరిగి ఉంటే అపస్మారక లక్షణాలు వచ్చే సూచనలు ఉంటాయి. ఏంటంటే నడుస్తూ పడిపోయాడు, అర్థం కాలేదండి ఆయన ఉన్నట్టుండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మధ్యనండి కొత్తగా ఇల్లు కట్టాడు, ఆ వాయువ్యం పెరిగిందా అని చెప్తే వినలేదు, దానివల్లనే సార్ అంటాడు పక్కన ఉన్నాయని. అంటే ఏమిటనమాట, వాయువ్యం గనక పెరిగినట్లయితే అపస్మారక స్థితి వచ్చే సూచనలు అధికంగా ఉంటాయి సుమా అని చెప్పటం దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. తూర్పులో అరుగులు, అసలు లెక్క ప్రకారం అయితే తూర్పు దిశలో అరుగులు కట్టుకోకూడదు ఎవరో, ఆ కట్టినట్లయితే దోషమే. కానీ నాకు అరుగులు కావాలండి, చాలా ఇష్టపడతానండి నేను అరుగులంటే, ఇంటి ముందు అరుగు లేకపోతే బాగుండదండి అన్నప్పుడు ఆ ఇంటి యొక్క దాని ఎత్తు కన్నా కూడా తక్కువ లోతులో అరుగులు నిర్మాణం చేసుకోవచ్చు, తప్పులేదు. తూర్పు కన్నా పడమరలో ఎక్కువ ఖాళీ ఉండటం, పడమరలో ద్వారాలు ఉండి తూర్పులో లేకపోవటం, ఈ కారణాల వల్ల కడుపుకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలు రావడానికి ఆస్కారం అధికంగా ఉంది. పడమరలో కనుక గోతులుంటే, అలాగే దక్షిణంలో కూడా గోతులుంటే, లేదా పల్లంగా కనుక ఉంటే రోగాలు రావడానికి ఆస్కారం అధికంగా ఉంటుందని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. పడమరలో ప్రహరీ లేకుండా తూర్పులో ప్రహరీ ఉన్నప్పుడు, లేదా పడమర ఖాళీగా తూర్పు ఖాళీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, పడమరలో గోతులు కానీ పల్లం కానీ ఉన్నప్పుడు, తూర్పులో అరుగులు మెట్లు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా తీవ్రంగా జ్వరాలు వస్తూ ఉంటాయి. జ్వరబాధ అధికంగా ఉంది అంటే ఈ వాస్తు దోషాలు ఉంటాయి అని అర్థం. ఇల్లు ఈశాన్యం తగ్గి నైరుతి పల్లంగా ఉండి గోతులు గనక ఉన్నట్లయితే విపరీతమైన బాధ, నడవలేకపోవడం ఇత్యాది లక్షణాలకి గురి కావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. తూర్పు ఆగ్నేయపు వీధిపోటు, ఉత్తర వాయువైపు వీధిపోటు, ఇవి రెండు ఒకే ఇంటికి ఉన్నప్పుడు ఆ ఇంట్లో మానసిక రుగ్మతలు రావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అనారోగ్యానికి గురి కావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. రోగాలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వాస్తుశాస్త్రరీత్యా దోషాలు లేకుండా చూసుకోవటం. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు. శివుని యొక్క అనుగ్రహం ఉండాలండి ప్రతి వాళ్ళకి కూడాను. శివుడే కదండి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రసాదించింది, మనకి ఈ శరీరాన్ని ప్రసాదించింది. గృహంలో ప్రతి ఒక్కరూ కూడా దైవ చింతన తత్పరత కలిగి ఉండాలి. ఏ ఇంట్లో దైవ చింతన తత్పరత కలిగి ఉంటుందో ఆ ఇంట్లో అందరూ సుఖంగానే ఉంటారని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం, సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం, ఇలాంటి చక్కటి నియమాలు ఏ ఇంటి యజమాని పాటిస్తారో ఆ ఇంట్లో ఆరోగ్యం విరాజిల్లుతుంది. వాస్తు దోషములు ఉన్నప్పటికీ, అంటే దైవ చింతన ముందు వాస్తు దోషం కొద్దిగా ప్రభావం తగ్గే ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు సహకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం.
ద్విహస్తబంధ త్రికోణ ఆసనం మొటిమల నివారణకు మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చుని తలను మెల్లగా నేలకు తాకించాలి. ఆ తర్వాత మోకాళ్లు ఎత్తాలి. వీపును 2 చేతులతో బంధించాలి. ఈ ద్విహస్తబంధ త్రికోణ ఆసనం సాధనం వల్ల ముఖానికి, ముఖ కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. ద్విహస్తబంధ త్రికోణాసనం సాధనం వల్ల ముఖ కండరాలు చైతన్యవంతమవుతాయి. ముఖభాగంలోని మాలిన్యాలు, స్వేదగ్రంథులు తొలగి మొటిమలు నివారణ చెందుతాయి.